నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కార్తీక పురాణము 21వ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రధికులతోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికులతోనూ, పదాతి సైనికులతోనూ, మల్ల యుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పశువులు మొదలగు ఆయుధాలు ధరించి ఓండూరులు ఢీకొనుచు, హూంకరించుచు, సింహనాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములను చూపుకొనుచు, బేరి దుమ్దుములు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయకాంక్షలై పోరాడిరి. ఆ రణభూమినెందు ఎందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రనందనలు, పర్వతాల వలెపడి ఉన్న ఏనుగులు గుర్రముల కలేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షోహీనులున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్న పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహమునకు పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గులుడవై ఉండవని హెచ్చరించి తిని అప్పుడు నా మాట లానలేదు. నీవు భగవంతుని సేవింపగా అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట లాలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుట ఎలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యము నీవు తిరిగి పొందాలనే తపోహముతో ఉన్నావు. నా హితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రములో కూడిన పౌర్ణమి గాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధనము చేసి భగవన్నామ స్మరణములు కీర్తనములు చేయించు నాట్యము చేయుము. ఇట్లొనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతయేగాక శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యముని తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సావాసము చేయుట చేత గదా నీకి అపజయము కలిగినది. గానా లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయు. ముని హితోపదేశము చేసెను. అపవిత్రో పవిత్రో వా నానావస్థాం గతోపినా యా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాంతరచ్యుచి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 21వ అధ్యాయము 21వ రోజు పారాయణము సమాప్తము. భక్తిపూర్వక సమర్పణ.